ఫ్రెండ్స్, మా భార్య మీద నాకు కోపం వచ్చిందనుకో తిట్టి వాడేస్తా, ఇచ్చి వాడేస్తాను తెలుసా. గట్టిగా తిడతాను. మీరు కూడా అలాగే ఇవ్వండి. కానీ ఇచ్చే ముందు ఒక చిన్న చిట్కాను పాటించండి. ఇలా మిక్సీని ఆన్ చేసుకోండి. అలా మీరు తిట్టాలనుకునే అన్ని ఇలా తిట్టి వాడేసేసేయండి. అప్పుడు మనకి ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ఉండదు అన్నట్టు. జాగ్రత్త మాత్రం పాటించుకోండి. ఇంట్లో కరెంట్ ఉందా లేదా అని చూసుకొని తిట్టడం స్టార్ట్ చేయండి. ఓకేనా? హాయ్ శ్రీకాంత్ గారు. ఏంటి మీ వైఫ్ సంధ్య గారు కరాటీలో బ్లాక్ బెల్ట్ అంట, మరి ఇంట్లో ఇద్దరి మధ్య గొడవలు వస్తే ఎలా మేనేజ్ చేస్తారు మీరు? అరే, ఆమె ఎంత కరాటేలో బ్లాక్ బెల్ట్ అయినా కూడా నేను ఈజీగా మేనేజ్ చేస్తాను. ఎందుకంటే నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ అన్నట్టు. సంధ్య, నా సైకిల్ సూర్యాపేటలో ఉండిపోయింది. ఎవరైనా తీసుకొస్తే బాగుండు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు కదా, తీసుకొని రమ్మని చెప్పి. సూర్యాపేట నుంచి హైదరాబాద్కి 150 కిలోమీటర్స్. ఎవరు తీసుకొస్తారండి? ఊరికే ఏం తీసుకురావాల్సిన అవసరం లేదే. అక్కడ నుండి సైకిల్ తొక్కుకుంటూ తీసుకొని రమ్మని చెప్పు. నా సైకిల్ వాడుకున్నందుకు నేను ఏం ఛార్జెస్ అడగట్లేదు వాళ్ళను. సమాజానికి నేను ఏదో ఒకటి చెయ్యాలని నా తపన నువ్వు అర్థం చేసుకుంటలేవు. అరే, ఇంత చిన్నదానికి నన్ను దేవుని చేయకబ్బా నువ్వు. జస్ట్ ఏదో నాకు తోచింది నేను చేస్తాను అంతే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు. ఏదే ఫుల్ హ్యాపీగా ఉన్నావు? అవునండి, తీసేశానండి. ఏం తీసేసినదే? లేడీస్తో మీరు కూడా ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లు అన్నిట్లలో నుంచి మిమ్మల్ని తీసేశానండి. నా ఫోన్ మీదే. నీకు పాస్వర్డ్ ఎట్లా తెలుసు? కొట్టి చూశాను. నా పేరు కొట్టాను, పిల్లల పేర్లు కొట్టాను, ఓపెన్ అవ్వలేదు. అప్పుడు మీ ఆఫీస్లో ఉంది కదా ఆ టక్కులాడి స్వీటీ, అదే దాని పేరే కొడితే ఓపెన్ అయింది. అది ఏమైందంటే పెట్టిన పాస్వర్డ్ మళ్ళీ తీసుకుంటలేదు. అది ఇంట్లో ఉన్న అన్ని పేర్లు అయిపోయినాయి. ఏ పేరు పెట్టాలనో అర్థం కాక సడన్ గా ఆమె ఎదురుగా కనిపిస్తే ఆమె పేరు పెట్టేసి. అవును, అందుకే అన్నిట్లోకి వెళ్ళి మిమ్మల్ని తీసేసిన. పర్లేదు అంతే కదా. వాట్సాప్ ఇదేంటి రాగి చెంబు పట్టుకొని వర్షంలో ఏం చేస్తున్నావు? వర్షం నీళ్లను ఈ రాగి చెంబులో పడుతున్నానండి. దేనికే? అంటే వర్షం పడుతుంది కదా, సద్వినియోగం చేసుకుందామని. అట్లెట్లా? ఏం లేదండి, వర్షం నీటిని రాగి చెంబులో పట్టి ఒక రోజు రాత్రంతా పక్కన పెట్టి తెల్లారగానే తలస్నానం చేసామనుకోండి. ఏంది జుట్టు సిల్కీ అయిపోతుందా? జుట్టు రాలకుండా ఉంటుందా? ఏమైతే చెప్పు. కాదండి, జుట్టు తడిసిపోద్ది. జుట్టు తడిసిపోతుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.